క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. పాకిస్తాన్ వక్రబుద్ధిని వంకర బుద్ధిని ఇంకా కూడా మార్చుకోలేదు. పాకిస్తాన్కి ఎన్నిసార్లు మనం బుద్ధి చెప్పాలనే ప్రయత్నం చేసినా కూడా తను చేయాల్సిందల్లా మళ్ళీ చేస్తూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ మన భారత భూభాగంలోని ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలోకి కొన్ని మిసైల్స్ను లాంచ్ చేసింది. ఆ మిసైల్స్ను మనకున్నటువంటి టెక్నాలజీతో ఆ మిసైల్స్ మనం అడ్డుకొని నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ వెంటనే మన ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయి మన దేశం నుంచి కూడా నేరుగా కొన్ని డ్రోన్స్ను పాకిస్తాన్లోని లాహోర్, అలాగే రావల్పిండి, సేల్కోట్ ఈ ప్రాంతాలకు పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పూర్తిగా కొలాప్స్ చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, వింగ్ కమాండర్ జగన్ గారు. సార్, ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి, దాన్ని కొలాప్స్ చేయడం వల్ల పాకిస్తాన్కు ఎలాంటి నష్టం ఉంటుంది, మనకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? నమస్తే అండి. నమస్తే సార్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఒక ప్రాంతాన్ని, ఒక ఏరియాని, ఒక ఎయిర్ బేస్ ని, ఒక సిటీని ప్రొటెక్ట్ చేయాలన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే దాని చుట్టూరు ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ డిటెక్షన్, వన్ లేయర్ ఆఫ్ సర్ఫేస్ టు ఎయిర్ వెపన్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని దాని తర్వాత గాలిలోంచి కొట్టాలంటే యుద్ధ విమానాలు గాలిలో ఒకసారి ఎయిర్బాన్ అయ్యాక అక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి టార్గెట్స్ వస్తున్నాయి, వీటిని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి కింద నుంచి సంకేతాలు పంపిస్తే వీళ్ళు చేయగలరు అనమాట. సో ఇవన్నీ అయ్యే ఒక ఎన్వైరన్మెంట్ ని బేస్ ఒక ఆపరేషనల్ సెంటర్ నుంచి ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తారండి. వీటిని కంట్రోల్ చేయాలి అంటే లోపల మనం కూర్చొని అండర్ గ్రౌండ్ ఆపరేషనల్ సెంటర్స్ లో సేఫ్ గా ఉండి మనం కంట్రోల్ చేసేటప్పుడు మనకి ఐస్ అండ్ ఇయర్స్ ఆర్ ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ద వెపన్ ఇస్ మనం డిప్లాయ్ చేసే వెపన్ సిస్టమ్. ఇప్పుడు రడార్స్ ఉంటాయి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి టాప్ అండ్ రడార్స్ అండ్ ఆల్సో ఇవాళ ఎన్వైరన్మెంట్ లో you should not be surprised if somebody is tracking something on a satellite also. So across the spectrum systems ఉంటాయండి. ఈ సిస్టమ్స్ ని మనం ఏం చేస్తామంటే ఐ విల్ స్లైట్లీ మీ క్వశ్చన్ నుంచి కొంచెం డైగ్రెస్ అయ్యి చెప్తాను, ఓకే, విత్ యువర్ పర్మిషన్. ఇప్పుడు ఏమైందంటే మనం 22 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా మనం చేసిన స్టెప్స్ చూసుకుంటే, ఫస్ట్ స్టెప్ IWT సస్పెన్షన్, second step ensuring the public opinion is built up as well as the world opinion is built up. International relations లో ప్రపంచం మొత్తం ఒక క్లియర్ గా మెసేజ్ పంపించాము, పాకిస్తాన్ ఏం చేసింది, ఏమి చేయాలి అనేది. వాళ్ళే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అక్కడ కూడా ఎదురు దెబ్బ వాళ్ళకే తగిలింది. అక్కడ ఏమన్నారు, పర్పిట్రేటర్స్ ని అంటే చేసిన వాళ్ళని, వాళ్ళ బ్యాకర్స్ ని, వాళ్ళ ఫైనాన్షియల్స్ ని, వాళ్ళ స్పాన్సర్స్ ని, వీళ్ళందరినీ కూడా దే డిజర్వ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్, అంటే ఎలిమినేషన్ ఆర్ విచ్ ఎవర్ వే వి పుట్ ఇట్, రైట్. అది అయ్యాక వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు, ఫస్ట్ దే స్టార్టెడ్ సీజ్ ఫైర్ వైలేషన్స్ అక్రాస్ ద బార్డర్, స్మాల్ ఆర్మ్స్ వెపన్స్ తో చేయడం మొదలు పెట్టారు. దాని తర్వాత నెక్స్ట్ రేంజ్ మోటార్స్ యూజ్ చేశారు. ఇప్పుడు దే హ్యావ్ యూస్డ్ హెవీ ఆర్టిలరీ wherein innocent people, villagers who have farmers who have nothing to do with this kind of an environment, 16 మంది వాళ్ళు చనిపోయారు. వాళ్ళల్లో 8 మంది స్త్రీలు, పిల్లలు ఉన్నారు. 43 మంది పైగా గాయపడ్డారు. ఇవన్నీ ఒక పక్కన మనం రిటాలియేట్ చేశాము. మనం వాళ్ళని ఎక్కడి నుంచి అయితే ఈ షెల్స్ వస్తున్నాయో ఆ టార్గెట్స్ వరకు న్యూట్రలైజ్ చేయడానికి మనం చేయాల్సింది చేశాము. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మనం 7th మే ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం మొదలు పెట్టామో నిన్న, దానికి ప్రతిఘటనగా అది సక్సెస్ఫుల్ గా మనం ఎందుకు చేయగలిగాము, మళ్ళీ అది కూడా అక్కడ కూడా ఎయిర్ డిఫెన్సే వస్తుంది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ పూర్తిగా విఫలమైంది కాబట్టి మనం చేయగలిగాము. లేకపోతే ఎయిర్ డిఫెన్స్ లో ఏంటంటే దే బికమ్ ద ఐస్ అండ్ ఇయర్స్. ఎప్పుడైతే మన ప్రాంతంలో యుద్ధ విమానము లేకపోతే బాంబరు ఎయిర్ బాన్ అవుతుందో వెంటనే వాళ్ళ ఆపరేషన్ సెంటర్ కి, వాళ్ళ ఆపరేషన్ కంట్రోల్స్ కి అన్ని ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇలా అక్కడ
అక్కడి నుంచి బయలుదేరింది, మనం సిద్ధపడాలి, మనం దాన్ని ఎలాగోలాగా ఆపాలి అని. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, అంటే ఒక రాడార్ సిస్టమ్ అక్కడ అలర్ట్ చేస్తుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఎంత పరిధి ఉంటుంది? ఇప్పుడు ఒక సిటీకి సంబంధించి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటే ఎన్ని కిలోమీటర్ల పరిధి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంట్రోల్లో? డిఫరెంట్ లేయర్స్ ఉంటాయండి, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్డ్ సిస్టమ్ లో నేను స్పెసిఫిక్స్ గా చెప్పను, బట్ జస్ట్ కవర్ వాట్ ఐ విల్ కవర్ ఇస్, సి వాట్ ఇస్ ద పెరిమీటర్ డిఫెన్స్ అంటే మన పరిధి వరకు, మన బౌండరీ వరకు. ఒక ఎయిర్ ఫీల్డ్ ఉంది అనుకోండి, మిలిటరీ బేస్ ఉంది, ఆ మిలిటరీ బేస్ చుట్టూరు ఉన్న అది పెరిమీటర్ డిఫెన్స్. ఆ పెరిమీటర్ డిఫెన్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇస్ లైన్ ఆఫ్ సైట్, ఎక్కడ దాకా అయితే హ్యూమన్ ఐ కనిపిస్తుందో ఫ్రమ్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ దట్ ప్లేస్. దాని తర్వాత విల్ బి ఎలక్ట్రానిక్ రేంజెస్. ఎలక్ట్రానిక్ రేంజెస్ కూడా మన వెపన్ సిస్టమ్ మనకున్న, ఇప్పుడు ఒకవేళ ఒక టార్గెట్ ని 50 కిలోమీటర్ల దూరంలో పికప్ చేస్తే దానికి కమెన్సరేట్ వెపన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే బై 40 కిలోమీటర్స్ దాకా ఇది కొట్టగలగాలి. అంటే దాన్ని డిటెక్షన్ అయ్యి, డిటెక్ట్ అవ్వగానే మనకి ఈ టార్గెట్ వస్తున్నది, దీన్ని డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి ఇక్కడ సిస్టమ్స్ రెడీ అయ్యి, ఇక్కడ వెపన్ ఫైర్ అయితే, మిజైల్ ఫైర్ అయితే ఆ 40 కిలోమీటర్స్ రేంజ్ లో అది డిస్ట్రాయ్ చేయగలగాలి. అలాగే నెక్స్ట్ లెవెల్ ఈ ఆర్బిట్స్ ఆఫ్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్ లో నెక్స్ట్ ఆర్బిట్ విల్ బి even before he enters your country, if you can detect him, then border enter avagane you should be able to destroy him. Like border దూసుకొని లోపలికి వచ్చాడు అనుకోండి, అప్పటికి మన యుద్ధ విమానాలు ఇక్కడ నుంచి బయలుదేరి ఎయిర్ బార్న్ అయ్యి వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళని గాల్లోనే డిస్ట్రాయ్ చేస్తారు అనమాట. వెల్ బిఫోర్ వాళ్ళు వెపన్ నేను దగ్గరికి తీసుకొస్తాను అనుకునే టైంకి వాళ్ళని ఆల్రెడీ డిస్ట్రాయ్ చేస్తారు. ఇదంతా ఎంత కాలంలో జరిగిపోతుంది సార్? ఇప్పుడు మామూలుగా రాడార్ అక్కడ గుర్తించడం కావచ్చు, లేదంటే మన డిఫెన్స్ సిస్టమ్ని అలర్ట్ చేయడం కావచ్చు, వాటిని కొలాప్స్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా సెకండ్ల వ్యవధి లేదంటే నిమిషాల వ్యవధిలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది? వాళ్ళు ఎప్పుడైతే ఒక సిస్టమ్ ఒకవేళ 300 కిలోమీటర్స్ దూరంలో మనం టార్గెట్ పికప్ చేసామనుకోండి, యావరేజ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ట్రావెల్స్ ఎట్ అబౌట్ 800 kilometers per hour plus minus. 300 kilometers automatically you can see is a ratio of that time. అన్ని మినిట్స్ లో యూ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్, ఏ కథ ఎక్కడ ఏమవుతున్నది అని. అది తప్పించుకొని నెక్స్ట్ లెవెల్కి వచ్చి అలా చూసుకుంటే ఎవ్రీ సెకండ్ ఇస్ క్రిటికల్ అండి. ఫ్రమ్ ద టైమ్ అండ్ ఏరియల్ వెపన్ సిస్టమ్ ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే స్పీడ్ అండ్ ఎజిలిటీ దాని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో దాన్ని ఉపయోగించుకుంటా మనం కానీ వాళ్ళు కానీ టార్గెట్ చేరి వెపన్ డెలివర్ చేసి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. జగన్ గారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా సో మనకు సంబంధించినటువంటి కొన్ని మిసైల్స్ని, బాంబ్స్ని డైరెక్ట్గా మన గగనతలం నుంచి, మన ఎయిర్ స్పేస్ నుంచి, మన ఫైటర్ జెట్స్ ద్వారా నేరుగా అనుకున్న విధంగా యాక్యురేట్గా మనం అక్కడ టార్గెట్ చేయడం జరిగింది 9 ప్లేసెస్లో. సో ఇప్పుడు చూస్తే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని మిసైల్స్ని మన భూభాగంలోకి సామాన్య పౌరుల మీద ప్రయోగించడానికి ప్రయత్నిస్తే మనం వాటిని అడ్డుకొని మన రాడార్ సిస్టమ్ మనల్ని అలర్ట్ చేసి వాటిని నిర్వీర్యం చేసాం. ఇప్పుడు మళ్ళీ మన డ్రోన్స్ నేరుగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నే కొలాప్స్ చేశాయంటే సో మనం ఎంత పవర్ఫుల్గా ఉన్నాం, పాకిస్తాన్ ఎంత బలహీనంగా ఉంది అనేది వీటి ద్వారా అర్థం చేసుకోవచ్చు అనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు మన శక్తి గురించి శత్రువుకి కానీ యావరేజ్ మనిషికి కానీ చెప్పాల్సిన ఇప్పుడు అవసరం లేదు. ప్రతి పౌరుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన రక్షణ బలాలు దే ఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్. మన ఇప్పుడు ఆ 9 టార్గెట్స్ కొట్టి సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా తిరిగి వచ్చారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కాపీ బుక్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ద ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ బై ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్. ప్లానింగ్ లో అవ్వచ్చు, ఎగ్జిక్యూషన్ లో అవ్వచ్చు, రిటర్న్ తిరిగి రావటంలో అవ్వచ్చు, ప్రతి దానిలో వి హావ్ అచీవ్. ప్రతి టార్గెట్ ఏదైతే ఉంటుందో మిషన్ ప్లానింగ్ లో అది ప్రతి టిక్ బాక్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అన్నమాట. సో పాకిస్తాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉంది? నేరుగా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నే మనం కొలాప్స్ చేసాం. 1 కాదు, 2 కాదు, 3 చోట్ల. ఒక చోట అయితే నేరుగా వాళ్ళ ఆర్మీకి సంబంధించినటువంటి కార్యాలయం మీద కూడా అటాక్ జరిగినట్టుగా న్యూస్ వస్తుంది.
సో ఈ పరిణామాల తర్వాత పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉండొచ్చు? మన మీద మరింత దొంగ దెబ్బ తీసేటువంటి అవకాశం ఉందా, అటాక్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? దొంగ దెబ్బ తీయటానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నిస్తారండి. అలా అని చెప్పి మనం గాజులు తొడుక్కొని లేము. మనం చాలా అలర్ట్ గా ఉంది మన సిస్టమ్స్. వాళ్ళు క్లియర్ గా ఆల్రెడీ పాకిస్తాన్ బార్డర్ మొత్తం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాస్ లో ఉన్న మన ఆపోజిట్లీ మన సైడ్ ఉన్న బేసెస్ మీద అటాక్స్ చేశారు. వాళ్ళు చేసినా విఫలమయ్యారు. దాంతో పాటు మనం ప్రెస్ బ్రీఫ్ ప్రకారం చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం లాహోర్ లో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని పూర్తిగా ధ్వంసం చేశామని. అంటే లిటరలీ అవర్ ఎయిర్ ఫోర్సెస్ హ్యావ్ అ ఫ్రీ రన్. ఒకప్పుడు మీరు 1971 వార్ గురించి ఒకవేళ మనం 4 అడుగులు వెనక్కి వెళ్తే 1971 అప్పుడు వీ హ్యాడ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ ఓవర్ పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బంగ్లాదేశ్. దెన్ ఈస్ట్ పాకిస్తాన్ అనుకుందాం, ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్. ఆ స్టేటస్ వచ్చాక ఇంకా కింద ఉన్న ఏ వెపన్ సిస్టమ్ కూడా సేఫ్ కాదండి. ఆ రోజు మీరు ఇఫ్ యూ రిమెంబర్ 1971 లో బిఫోర్ ద సరెండర్ ద గవర్నర్స్ బంగ్లా ద వెరీ బోర్డ్ హ్యాడ్ బీన్ స్ట్రక్ బై ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్. అంతకన్నా డిమోరలైజింగ్ అండ్ ఫోర్స్ఫుల్ యాక్టింగ్ ఏముంటుంది చెప్పండి? వీఆర్ దేర్ అట్ యువర్ డోర్ స్టెప్ అని చెప్పడానికి గాల్లోంచి. సో జగన్ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తే సో మనం డైరెక్ట్గా పాకిస్తాన్ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళ ఆర్మీ పోస్టులు కావచ్చు లేదంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మనం కొలాప్స్ చేస్తున్నామంటే సో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందనేటువంటి టెన్షన్ కూడా అందరిలో ఉంటుంది. మరి అలాగే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చా? వారు ఒక రకంగా ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్కి వచ్చేసింది అనుకోవచ్చా? స్టేజ్ 1లో ఉందనుకోవచ్చా? వాళ్ళ సైడ్ నుంచి దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ విచ్ అమౌంట్స్ టు వార్ అండి. మనం యాజ్ ఆన్ టుడే అవర్ యాక్షన్స్ ఆర్ స్టిల్ వెరీ వెరీ క్యాలిబ్రేటెడ్. మనం చాలా క్లియర్ గా మనం ఇప్పుడు దాకా మనం చేసింది టెర్రరిస్ట్ స్పాన్సర్డ్ యాక్టివిటీని అణిచివేయటానికే చేశాం. మనం ఇంతవరకు ఒక్క మిలిటరీ టార్గెట్ కూడా డైరెక్ట్ గా మనం వాళ్ళు ఏమి చేయకుండా మనం చేయలేదు. వాళ్ళు ఏదైనా చేస్తే దానికి రెస్పాన్స్ గా చేశాం. అంటే చర్యకు ప్రతిచర్య. కరెక్ట్. సో మనల్ని మన పెహల్గాంలో 26 మందిని బలి తీసుకున్నారు కాబట్టి అందుకు ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ నేరుగా టెర్రరిస్ట్ క్యాంప్స్ని ఆఫీసెస్ని కొలాప్స్ చేశాం. అలాగే పాకిస్తాన్ అంతటితో ఆగకుండా నేరుగా మన భూభాగంలోని సాధారణ పౌరుల మీద అటాక్ చేసే ప్రయోగంలో భాగంగా కొన్ని మిసైల్స్ని లాంచ్ చేసింది. వాటిని మనం అడ్డుకొని నిర్వీర్యం చేసాం. దానికి కౌంటర్గా ప్రతిచర్యగా ఈ అటాక్స్ జరిగాయి. అంతేనా? అవునండి. సో ఇప్పుడు పాకిస్తాన్ రెస్పాన్స్ని బట్టి తదుపరి చర్య మన వైపు నుంచి ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. ఎప్పుడు ఏంటి ఎవరు చేస్తారు ఎలా చేస్తారు అనేది ఐ థింక్ మన లీడర్షిప్ రైట్ అట్ ద ప్రైమ్ మినిస్టర్ లెవెల్ అండ్ అట్ ద మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో చాలా చక్కగా ప్లాన్ చేస్తున్నారు. మనందరం దేశం అంతా 22 ఏప్రిల్ నుంచి 7th మే దాకా ఏం చేస్తారు ఏంటి ఏం చేయట్లేదు అని అనుకున్నాం కదా. ఈ ఊహాగానాలన్నీ పక్కన పెట్టుకొని ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు మనోళ్ళు అందరికీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి మీరందరూ త్రూ యువర్ ఛానల్స్. సో పాకిస్తాన్కి చావు దెబ్బ తప్పదు అంటారు. అబ్సల్యూట్లీ. అలాగే కేంద్ర మంత్రి కూడా ఆల్ పార్టీస్ మీటింగ్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అని. అందులో భాగమే ఇది అనుకోవచ్చా, అటాక్స్ అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ అండి. చాలా కేటగారికల్ గా గవర్నమెంట్ హస్ డిక్లేర్డ్ దట్ ఆపరేషన్ సింధూర్ ఇస్ నాట్ అ వన్ యాక్ట్. ఆపరేషన్ సింధూర్ ఇస్ కంటిన్యూయింగ్ అని చెప్పారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో ఇది వింగ్ కమాండర్ రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇది పాకిస్తాన్కు బుద్ధి చెప్పినట్లే. పాకిస్తాన్ ఇప్పటికీ కూడా అంటే తన వంకర బుద్ధిని మానుకోవట్లేదు. కేవలం ఉగ్రవాదులు మన మీద అటాక్ చేస్తే దానికి ప్రతిచర్యగా మనం ఆ ఉగ్రవాదుల మీద, వాళ్ళ కార్యాలయాల మీద, వాళ్ళ క్యాంపుల మీద మాత్రమే అటాక్ చేసాం. ఎక్కడ కూడా పాకిస్తాన్ సివిలియన్స్ కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీని కూడా ఎక్కడ కూడా మనం టచ్ చేయలేదు. కానీ మళ్ళీ పాకిస్తాన్ కుక్కతో ఒక వంకర అనేటువంటి బుద్ధిని చూపించింది. అందులో భాగంగానే
పంజాబ్ ప్రాంతంలో మన పౌరుల మీద అలాగే సాధారణ పౌరుల ఇళ్ల మీద అటాక్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పటికే కొన్ని కాల్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 16 మంది సాధారణ పౌరులు, భారత పౌరులు చనిపోవడం జరిగింది. అందులో 8 మంది మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 30 మందికి పైగా గాయాలై. దీనికి ప్రతిచర్యగా వెంటనే ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది. నేరుగా వాళ్ళు ప్రయోగించినటువంటి మిసైల్స్ని అడ్డుకొని ఆ తర్వాత ఇప్పుడు రావల్పిండి, లాహోర్, సైల్కోట్ ఈ ప్రాంతాల్లోనే వాళ్ళు ఏకంగా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నే కొలాప్స్ చేశాం. సో పాకిస్తాన్లో ఎక్కడ ఎవరు దాగి ఉన్నా ఏదైనా భారత్ చేయగలుగుతుంది. యుద్ధాన్ని భారత్ పూర్తి స్థాయిలో, అంటే పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రతిచర్య లేకుండానే పూర్తి స్థాయిలో మనం విజయవంతం కావచ్చు అన్నదానికి ఇదొక సంకేతమని జగన్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.